విశ్వాస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం. కక్ష సాధింపు చర్యలంటూ వైసీపీ మండిపాటు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపిన ట్రిపుల్-ఆర్. ప్రశాంతంగా జార్ఖండ్ లో తొలిదశ పోలింగ్. 31 అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్. నీటిపారుదల శాఖకు భారీగా నిధులు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 2024-25 బడ్జెట్లో 16,705 కోట్లు కేటాయింపు. మా సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ఈ 2 వారాల్లో 57 మందిపై కేసులు పెట్టారని, వాళ్లలో 12 మంది ఎక్కడున్నారో కూడా తెలియకుండా చేశారని, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశామని తెలిపారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు ఇంకా గత 2 వారాల నుంచి ఇంకా 2 అడుగులు ముందుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుపై అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయకుండానే ఇల్లీగల్ డిటెన్షన్ చేయటం కార్యక్రమం గత 2 వారాల నుంచి రాష్ట్రంలో చాలా ఘోరంగా చేసే పరిస్థితి. రోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారులు వాళ్ళు చెప్పినట్టు వింటూ ఏ విధంగా కార్యకర్తలను, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేస్తున్నారనే అంశం ఈరోజు అక్కడ కోర్టులని ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి, పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడతాం. మీరు తప్పు చేయనంత వరకు ఎటువంటి దానికి భయపడాల్సిన పని లేదు, నిర్భయంగా పోరాడదాం, కోర్టులకు వెళ్ళైనా పోరాడతామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండటం కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అదే విషయమై ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గత 2 వారాల్లో సుమారుగా 57 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులన్నా బుక్ చేయడం జరిగింది, నోటీసులన్నా ఇవ్వటం జరిగింది, ఎఫ్ఐఆర్లైనా లాడ్ చేయడం జరిగింది. అందులో 14 మందిని మాత్రమే రిమాండ్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే అరెస్ట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా 12 మందిని అయితే వాళ్ళ ఆచూకే తెలియదు, ఈ రోజు వరకు ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళపై కూడా మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 12 మందిపై పిటిషన్ కూడా వేయటం జరిగింది, ఏబిఎస్ కార్పస్ పిటిషన్ కూడా వేయటం జరిగింది. అవి కూడా అందులో కూడా మా కార్యకర్తలకి న్యాయం జరిగేట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్డీఏ కూటమి తరపున నన్ను నామినేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు, భారతీయ జనతా పార్టీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ ఓ పోస్టులో తెలిపారు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. జార్ఖండ్ లో తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 31 అసెంబ్లీ, 1 లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ జరగగా, తొలి విడతలో 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. 683 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోలింగ్ కోసం 15,344 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 1.37 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 33 నియోజకవర్గాలకు సిక్కింలోని 2 నియోజకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. थोड़ा हाथ दिखाइए, ऐसे ऐसे ऐसे. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 2024-25 బడ్జెట్లో 16,705 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చే నిధులతో కలిపి ప్రాజెక్టుల నిర్మాణానికి, జల వనరుల శాఖలో ఇతర ఖర్చులకు ఈ మొత్తం నిధులిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు 5,445 కోట్లు కేటాయింపులు జరిగాయి. వెలిగొండ, హాంద్రినివాస్, సుజల స్రవంతి, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార 2వ భాగం పనులు, మహేంద్ర తనయ అఫ్షోర్ రిజర్వాయర్, గాలిరు నగరి, సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులకు నిధులు దక్కినట్లు తెలుస్తోంది.
విశాఖ రైల్వే స్టేషన్ లో 30 కేజీల గంజాయి అక్రమ రవాణాను గుర్తించారు పోలీసులు. అక్రమ రవాణా చేస్తుండగా గంజాయి పార్సెల్స్ ను స్నిఫర్ డాగ్ సహాయంతో గుర్తించారు పోలీసులు. ఏపీలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని తమపై అనుచిత పోస్టులు పెట్టారంటూ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు నేడు రామ్ గోపాల్ వర్మకు మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత జగన్ ప్రభుత్వాన్ని తుగ్లక్ ప్రభుత్వం అని ఎందుకు అనేవారో తెలుసుకోవాలి అంటే మహిళా కార్యదర్శుల నియామకం, వారికి కేటాయించిన విధులే ఒక ఉదాహరణ. గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులుగా వీరిని నియమించడం జరిగింది. దాదాపు 15,000 మందిని రిక్రూట్ చేశారని, వారినే మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చడం జరిగిందన్నారు. కేవలం 2 వారాలు వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని నియమించారని, ఇది పూర్తిగా గత గవర్నమెంట్ అవివేక చర్య అని అన్నారు వంగలపూడి అనిత. లాస్ట్ గవర్నమెంట్ అసలు ఇటువంటి దాని ఏమంటారు యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా మనం భావించవచ్చు. ఎందుకంటే యాక్చువల్ గా వీళ్ళని గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ MS నెంబర్ 129 ప్రకారం 2019లో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళు 15,000 మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర 13,815 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1,189 ఆటోమేటిక్ ఇంకా ఖాళీ ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021కి వచ్చేసరికి మళ్ళా జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారి సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోని కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా. ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి. వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచి అంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట. నాన్ బెయిలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట. అక్కడికి వెళ్లి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం లేకపోతే ICDS సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్ చూడడం అంతవరకు ఓకే. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని కూడా వీళ్ళు హెల్ప్ తీసుకొని చేసుకునే పరిస్థితి కనిపించింది. లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది మాతోనే మొరపెట్టుకున్నారు అధ్యక్ష. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవారు. మేము అడిగేవాళ్ళం మీరెవరమ్మా మహిళా పోలీసా మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని. ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలా మంది ఏస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోని కూడా ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వర్ణనాతీతం. ఇంకొకటి ఇందులో కొసమెరుపు ఏంటంటే ఎన్నో సంవత్సరాల కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది. హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ASI, SI, CA ర్యాంక్ వరకు వెళ్తారు. వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు, ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు, ఎటువంటి రిటర్న్ టెస్టులు లేవు, ఎటువంటి ట్రైనింగ్స్ లేవు. వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ చేసి ఒక జీవో కూడా రిలీజ్
చేశారు అధ్యక్ష. అప్పుడు మనందరం అనుకునే వాళ్ళం తొగ్లక్ పరిపాలన అని. దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన అధ్యక్ష, వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ట్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలు, వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష. ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది, వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా, లేకపోతే ICDS లో మనం పంపించుకోవాలా, వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్ గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి అధ్యక్ష. మేము చర్చిస్తాం అధ్యక్ష. నా అప్పీల్ ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు, గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది. ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో, ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో, గౌరవ సభ్యులు ఎవరైనా లిఖిత పూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకుని అదే విధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. IIT తిరుపతికి ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు ప్రారంభించారని, NIT తాడపల్లిగూడెంకు ఏప్రిల్ 16, 2016లో 172 ఎకరాలు, విశాఖలో IIMకు ఏప్రిల్ 16, 2016లో 240 ఎకరాలు భూములు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి ఏప్రిల్ 16, 2016లో 491 ఎకరాలు, ఐషర్కు 255 ఎకరాలు, IIITలకు కూడా భూములు అప్పట్లోనే కేటాయించారని తెలిపారు మంత్రి నారా లోకేష్. యుద్ధ ప్రాతిపదికన భూములు కేటాయించడమే గాక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, పనుల పురోగతిని ఆనాడు ప్రతి నెల ముఖ్యమంత్రి సమీక్షించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విభజన చట్టంలో ఉన్న విద్యా సంస్థలను కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పనులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేశారు. ఆయా విద్యా సంస్థలకు పెండింగ్ లో ఉన్న రోడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు నారా లోకేష్. అధ్యక్ష, మీరు ఒకసారి ఐఐటిలో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష. IIM విశాఖపట్నానికి వచ్చేగల ఏప్రిల్ 16, 2016లోనే ఆనాడు 240 ఎకరాలు భూమి ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఐజర్ పోతే మీరు చూస్తే డిసెంబర్ 17, 2015లోనే 255 ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకా NIT తాడేపల్లిగూడెంకి వచ్చేగల 172 ఎకరాలు ఏప్రిల్ 16, 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకోటి IIIT డిఎంకి వచ్చేగల 151 ఎకరాలు మార్చి 31, 2016లో ఇస్తాం జరిగింది. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం వచ్చేగల సుమారుగా 491 ఎకరాలు ఏప్రిల్ 16, 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములే కేటాయిస్తాం కాదు, పనులు జరుగుతున్నాయా జరగట్లేదా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష. మీరు కూడా అధ్యక్ష గతంలో PRRD మంత్రిగా చేశారు. ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి, దాని అన్నిట్లో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేశారు అధ్యక్ష. సో ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయాయి అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చేగల కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక భూమి ఐడెంటిఫై చేశాం, కేటాయించాం, కానీ ఎక్కడ రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూములకు షిఫ్ట్ చేశారు. దానివల్ల 5 సంవత్సరాలు కాలయాపన చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీ. మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు, ఎక్కడైతే ఫైనలైజ్ చేసో అక్కడనే ముందరికి వెళ్దామని చెప్పాం అధ్యక్ష. ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని సభకి నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. పెద్దలు బుచ్చ చౌదరి గారు, బోండోమా గారు చెప్పినట్లు అధ్యక్ష ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వాస్తవ అధ్యక్ష. తాగునీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఈ సమస్య ఉన్నాయి. నా దృష్టి కూడా అధికారులు తీసుకొస్తాం జరిగింది. అది తప్పనిసరిగా సంస్థలతో మాట్లాడతాను. ఇంటెక్ కానివ్వండి, మ్యాన్ పవర్ కూడా డిస్కస్ చేసి తప్పనిసరిగా ఎట్లా టేకప్ చేయాలో చేస్తాం. పెద్దలు బుచ్చ చౌదరి గారు ఏకంగా రాజమండ్రి చేస్తే బాగుంటుందని కోరుతాం జరిగింది. అది ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నాం. తొందరలోనే మీతో చర్చించి ఎట్లా చేద్దాం అనేది విల్ టేక్ ఇట్. పెద్దపల్లి జిల్లా సమీపంలోని రాఘవాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఐరన్ లోడ్స్ తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడటంతో రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. దీంతో ఢిల్లీ చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గూడ్స్ రైలు బళ్ళారి నుంచి గజియాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపేశారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పెద్దపల్లి స్టేషన్లో సంపర్క్ క్రాంతి, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ లను నిలిపివేయగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ రైల్వే జీఎంతో ఫోన్లో మాట్లాడారు. పెద్దపల్లి రామగుండం మార్గంలోని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం ఉదయం వరకు రైల్వే ట్రాక్ ను పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు బండి సంజయ్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు అందియలేక జరిగిన పంట నష్టాలను సందర్శించే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా దేవరూపల మండలం దరవత్ తండాకి వచ్చినప్పుడు అంగోతు సత్తమ్మ అనే రైతు 5 బోర్లు వేసినా పంట నష్టపోయి బిడ్డ పెళ్లి పెట్టుకుని అప్పులపాలయ్యామని తన గోడు కేసీఆర్ కి వెళ్లబోసుకోగా నాడు కేసీఆర్ తన వంతు సహాయంగా 5 లక్షలు ఇస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో అంగోతు సత్తమ్మకి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మాజీ సీఎం తన మాట ప్రకారం ఈ చెక్కును అందించినట్లు ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల తండా నాయకులు పాల్గొన్నారు. మరి పంటలు వేసుకోవటం జరిగింది. వరి మొత్తం ఎండిపోయింది. గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరుసగా 5-6 నెలలు మరి నీళ్లు రావటం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్లు బంద్ చేయటం వల్ల పంటలు ఎండిపోయినాయి. ఈ ప్రాంతం అంతా ఎండిపోయినాయి. కానీ ఈమె ఆవేదనతోటి నా కొడుకుది పెళ్లి పెట్టుకున్నాం, పైసలు వస్తే పెళ్లి చేద్దాం అనేది ఈమె చెప్పడం. కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి వెంబడే 5 లక్షలు ఇస్తారని ప్రకటించడం జరిగింది. కానీ ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు కొంత దూరంగా ఉండే మొన్న కల్చులతోటే వారే గుర్తు చేసి 5 లక్షల చెక్కు ఇవ్వటం కూడా జరిగింది. ఇదే కాకుండా 3 లక్షలు ఒక సీను కుటుంబం చనిపోయిన కుటుంబానికి కూడా ఎస్టీ వాళ్లకు ప్రముఖ గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కూడా 3 లక్షలు ఇవ్వటం జరిగింది. నేను ఒకటే ప్రభుత్వాన్ని మీరు ఎలా ఫెయిల్ అయ్యిండ్రు, ఎందుకు ఫెయిల్ అయ్యింది అని రివ్యూ చేసుకోండి. ఇవాళ మా నియోజకవర్గంలో ఎస్టీలు దెబ్బతింటారు. ఎస్టీ యువకుడు చచ్చిపోయాడు. తొర్రూరులో ఎస్టీ యువకుని అరాచకంగా కొట్టడం కూడా జరిగింది. అంటే మీరు ఎన్నిట ఫెయిల్ అయింది అనేది ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి. ఇలా రైతుల ఆవేదన వినండి. ఏదో రైతులు చెప్పుకుంటే రైతుల మీద అటాక్ చేసుడు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడు, బెదిరించుడు ముఖ్యం కాదు. మీ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మా భూములు మాకు ఉంచాలే, మాకేమొద్దు ఫ్యాక్టరీ అధికారులను నిలదీసి అడిగారు. సరే అధికారుల మీద దాడి చేస్తుంటే తప్పే, దాన్ని మీకు కాదంటలేము. దాడి చేసిన దానికంటే మొదలు ఆ ల్యాండ్ తీసుకోకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను రైతుల జోలికి పోవాలి. ఇలా రైతులు ఎంత ఆవేదన చెందుతారు. తింటాక 500 బోనస్ ఇస్తారన్నారు. ఇంతవరకు ఒడ్లు కొనేది కూడా లేదు. సన్నోట్లు తేమ శాతం ఉన్నదని రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు బయట అమ్ముకుంటే 2400, 2600 వస్తాయి. దొడ్డోట్లు కొంటోళ్ళే లేరు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి. నీ బోనస్ నీ మీద నమ్మకం కూడా పోయింది. పత్తి కూడా ఇవాళ మీ ప్రభుత్వం ముందు కూడా ఇచ్చుకునే ఏర్పాటు కూడా చేస్తలేదు. అన్నిట్లో ఫెయిల్ అయ్యారు. రైతు బంధు వస్తుందని ఆశతోటి ఉన్నారు, రైతు బంధువు రాలే. రుణమాఫీ వస్తుందని ఆశతోటున్నారు, అది రాలే. నీళ్లు వస్తాయని ఆశతోటి అది ఉన్నారు. ఘోరంగా ఉన్నారు, మీరు ఫెయిల్ అయ్యారు. ఇప్పటి వరకు కాంట్రాలు పూర్తి తడిసిన ధాన్యం కూడా కొన్నారు. ఒక గింజ కూడా కళ్ళం లేకుండా ఉన్నది. 20 రోజులు అవుతుంది, 30 రోజులు అవుతుంది, కొనే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఏమన్నదంటే తేమున్నది. ఆ తేమున్నది బయట అమ్ముకుంటే లాభం వస్తుంది. కింటాకి 707 కిలోలు ఎండబెడితే తరుగు వస్తుంది. దానివల్ల 400-500 నష్టం వస్తుంది. దీనికంటే బయట అమ్ముకుంటే నయమనే పరిస్థితి వచ్చింది. దయచేసి ఇప్పటికైనా మీరు గుర్తిండి. ఏదో కోమటిరెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు, తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ ఇస్తాడు, పొంగిలేటో స్టేట్మెంట్ ఇస్తాడు, రేవంత్ రెడ్డి గారు ఒకటి ఇస్తారు, ఉత్తమ్ ఒకటి ఇస్తాడు. అంటే రైతులను ఎందుకు మోసం చేస్తారు? రైతులు అన్యాయంగా మీ ద్వారా బలయ్యారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. మొన్న పద్దన్నపేటలో కూడా ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టుడు, సోషల్ మీడియాలో ఏమో వచ్చిందని పిలిచి పోలీసు వాళ్ళు బెదిరించుడు, ఇది పద్ధతి కాదు. దయచేసి మార్పు తెచ్చుకోండి. ఎన్నో ఆశలతోటి మీరు ఏదో చేస్తారన్న ఆశతోటి గెలిపించారు. 2500 ఇస్తారన్నారు, ఇంతవరకు ఇచ్చిందే లేదు. గ్యాస్ లేదు, ఏ స్కీమ్ లేదు. మహారాష్ట్ర పోయి గొప్పలు చెప్పుకుంటున్నాం. 300 కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా తెలంగాణ ప్రభుత్వం డబ్బులు. ఇక్కడనో గతి లేక మేం చేస్తున్నాం. ఇక్కడ పెన్షన్లు పెంచలేదు, మహిళలకు ఇచ్చేది పెంచలేదు, కేసీఆర్ కిట్ లేదు. కేసీఆర్ గారు చేసిన పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం లేదు. దయచేసి బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి. మాట్లాడిన వాళ్ళ మీద కేటీఆర్ మీద కేసు పెడతామా, వీళ్ళ మీద కేసు పెడతామా అని బెదిరింపులు బంద్ చేసి మీరు సర్దిద్దుకుని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.